Greetings to you in the name of the Lord Jesus Christ. Good to see you after all that COVID destruction across the globe. గ్లోబ్ మొత్తంలో కోవిడ్ ఎంతో హాని ప్రమాదం కలిగించింది. దాని గుండా మనల్ని తీసుకొని వచ్చాడు. మళ్ళీ ఒకసారి మీ యూత్ క్యాంప్కి రావడానికి దేవుడు కృపనిచ్చాడు. అందుకొరకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మిమ్మల్ని అందరిని చూస్తుంటే సంతోషంగా ఒకవైపు, ఇంకోవైపు దుఃఖం కూడా. భయము దుఃఖం ఏంటంటే, భయము దుఃఖం ఎందుకంటే ఈ దినాలు అపాయకరమైన దినాలు, రాబోయే దినాలు ఇంకా అపాయకరమైనవి. మీరు ఎలా ఉంటారో అనే భయం. ప్రస్తుతం ఆధునిక యుగం అపాయకరమైన దినాలు అని అపోస్తలుడైన పౌలు 2 తిమోతి 3వ అధ్యాయంలో రాస్తున్నాడు. 3వ అధ్యాయం 1వ వచనంలో. In 2 Timothy chapter 3 verse 1, Apostle Paul says, there will be terrible times in the last days. So when I look at you, while I am happy to see you, I also agonize over you, or I fear for you, because as the days and as the years pass by, times are not going to be easy. It is not going to be easy to be a Christian. It is not going to be easy to live a life of faith. క్రైస్తవులుగా దేవుని యందు విశ్వాసం కలిగి జీవించడం కష్టం కానయున్నది. అందుకొరకు మిమ్మల్ని యవనస్తులను చూస్తుంటే ఒక విధంగా భయంగా కూడా ఉంది. And my prayer is that the Lord will give you the grace to learn to live for His sake as His witnesses and testimonies. దేవుని కొరకు సాక్షులుగా జీవించే కృపను దేవుడు మీకు ఇస్తాడని నేను ప్రార్థన చేస్తున్నాను, కోరుతున్నాను. మన థీమ్ వర్స్ లూక్స్ గాస్పుల్ చాప్టర్ 12 verse 21, ఆ చాప్టర్లో నేను verse 32 కూడా టచ్ చేస్తాను. కాబట్టి 32వ వచనంలో, చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది అనే మాట. నిన్న నేను బ్రదర్ పాలితో మాట్లాడుతూ గుర్తు చేసుకుంటున్నాం. మేము ఇది 1971 కాన్వకేషన్ థీమ్ అని గుర్తు చేసుకున్నాం. వి వర్ స్మాల్ చిల్డ్రన్, మిడిల్ స్కూల్, 7th క్లాసో 6th క్లాసో అనుకుంటాను, మేబీ 7th క్లాస్ అనుకుంటా, 7th or 8th మేబీ. అప్పుడు ఈ పాట కూడా కట్టారు. అందులో నుంచి ఒక చరణం ఫస్ట్ పాడతాను, తర్వాత మళ్ళీ వేరే చరణాలు పాడవచ్చు కావాలనుకుంటే. భయపడకుము ఓ చిన్న మంద, దయగల మీ తండ్రి పిలుచుచున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద, తన రాజ్యమంతా నీకియగోరి, తన రాజ్యమంతా నీకియగోరి, ఉన్నత పిలుపు నీకు నిచ్చెను, ఉన్నత పిలుపు నీకు నిచ్చెను, తన రక్తమిచ్చి నిన్ను కొన్నాడు, తన రక్తమిచ్చి నిన్ను కొన్నాడు. భయపడకుము చిన్న మంద, దయగల మీ తండ్రి పిలుచుచున్నాడు. భయపడకుము చిన్న మంద, తన రాజ్యమంతా నీకియగోరి, ఉన్నత పిలుపు నీకు నిచ్చెను. God wanting to give His whole kingdom to you, He is calling you with a high and heavenly calling. What a great honor, what a great privilege, what a joy it is. No king on earth will offer his kingdom to you. ఈ భూలోకంలో ఉండే రాజులు, ఏ రాజు కూడా తన రాజ్యాన్ని మీకు అనుగ్రహించాలని ఊహించరు కూడా. తన రాజ్యమంతా నీకియగోరి, ఉన్నత పిలుపు నీకు నిచ్చెను. ఆ ఉన్నత పిలుపులోనికి నీవు రావాలని, ఆ రాజ్యంలోనికి రావాలని ఏం చేశాడు? తన రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు. తన రక్తమిచ్చి నిన్ను కొన్నాడు. ఎంత పెద్ద మాట అది! He shed His own blood and bought you, and then He offers you His kingdom, the power, the authority and the glory of that kingdom.
ఆ వచనం 32వ వచనం దాని సందర్భం తర్వాత వాక్యం చెప్పేటప్పుడు చెబుతాను. బట్ ఐ వాంట్ యూ టు రిమెంబర్ దీస్ థాట్స్, సచ్ ప్రెషస్ వర్డ్స్. I will talk about those words later on about the kingdom of God, but I want you to remember God wanting to give his kingdom to you. He is calling you with a high and a heavenly calling. ఉన్నత పిలుపుతో పిలుస్తున్నాడు. ఆ ఉన్నత పిలుపుతో పిలవడం మాత్రమే కాదు, తన రక్తం ఇచ్చి నిన్ను కొంటున్నాడు. అయినా కానీ తృణీకరించి వెళ్ళిపోతున్నారు చాలా మంది. నాకు అవసరం లేదు అని అనుకుంటున్నారు. దేవుని రాజ్యం అంటే ఏంటో తెలియదు చాలా మందికి. Many people don't understand the kingdom of God. God willing, we will learn about the nature of the kingdom of God tomorrow. But I want you to remember these thoughts. అక్కడ కొన్ని చాలా మంచి మాటలు ఉన్నాయి ఆ పాటలో. దేవుని రాజ్య మహిమను పొంద సువార్త ద్వారా నిన్ను పిలిచెను, నీవు నడువుము తగినట్లు ప్రభుకు, పరిశుద్ధులలో పాత్రుని చేయ పరలోక పిలుపు నీకు నిచ్చెను, ప్రభుని స్వాస్థ్యము నీకిచ్చును. వేరే వేరే మాటలు ఉన్నాయి, కానీ ముఖ్యంగా ఆ మొదటి చరణం గుర్తుంచుకోండి. Let's bow our heads in prayer for a moment. Our gracious God, loving Heavenly Father, we acknowledge your presence with us this morning. Your kingdom is an eternal kingdom. Your kingdom is an everlasting kingdom. Your kingdom never ends. It can never be shaken. It is a kingdom without physical foundations. It is spiritual, it is eternal. You have offered that kingdom to us. Fear not, little flock, for it is your Father's good pleasure to give you the kingdom. We thank you, Lord. We worship you. We adore you. For it is your good pleasure to give us your kingdom, to make us inheritors of your kingdom. This morning, as young people of El Shaddai and other places gathered here this morning, we ask of you to open that kingdom unto us, the gates of that kingdom unto us. Lead us into the glories of that kingdom. Help us to understand the beauty, the wonders of what you have in store for us. Speak to us, Lord, even as these words written on the wall at the back. We say according to those words, speak, Lord, your servant hears. We want to hear you speaking, and I pray that you will give us the grace to respond as you speak. We ask it in the precious name of our dear Lord and Savior, our Lord Jesus Christ. Amen. Let's turn in our Bibles to Luke's Gospel, chapter 12. Luke's Gospel, chapter 12, verses 13 to 32. Luke's Gospel, chapter 12, verses 13 to 32. I will read in English first, and all of you can join and read the next verse. Alternately, we will read. Someone in the crowd, Luke's Gospel, chapter 12, from verse 13 to 32. Someone in the crowd said to him, "Teacher, tell my brother to divide the inheritance with me." And he said to them, "Take care and be on your guard against all covetousness, for one's life does not consist in the abundance of his possessions." And he thought to himself, "What shall I do? For I have nowhere to store my crops." I will say to my soul, "Soul, you have ample goods laid up for many years. Relax, eat, drink, and be merry." So is the one who lays up treasure for himself and is not rich toward God. For life is more than food, and the body more than clothing.
And which of you by being anxious can add a single hour to his span of life? Consider the lilies, how they grow. They neither toil nor spin. Yet I tell you, even Solomon in all his glory was not arrayed like one of these. And do not seek what you ought to eat and what you ought to drink, nor be worried. Instead, seek his kingdom, and these things will be added to you. Fear not. Okay, what is our theme verse for this youth camp? Verse 21. Shall we read together, all of us? Chapter 12, verse 21. అందరం కలిసి చదువుదాం. 12వ అధ్యాయం 21వ వచనం మన యూత్ క్యాంప్ కి మెయిన్ థీమ్ verse 21. So is he the one who lays up treasure for himself and is not rich towards God. తెలుగులో ఏమనుంది? దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు అలాగుననే యుండునని చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే ధనమును సమకూర్చుకొనువాడు, తన కొరకే సమకూర్చుకొనువాడు అలాగుననే యుండును. ఇక్కడ ఈ మాటల్లో ఫస్ట్ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, సో ఈజ్ హీ అంటే లైక్ హూమ్, అలాగుననే అంటే ఎవరిలాగా చెప్పండి. సో ఈజ్ హీ లైక్ ద వన్ అని అంటున్నాడు. లైక్ హూమ్, అలాగుననే అంటే ఎవరిలాగా? అక్కడున్న ధనవంతునిలాగా కదా. ఆ ధనవంతుని గురించి ఏమని చెప్పబడింది అక్కడ? స్టోరీ చెప్పండి, చూడండి అక్కడ ఉన్న స్టోరీ. హూ ఇస్ దిస్ రిచ్ మ్యాన్? హీఈస్ థింకింగ్ యాక్చువల్లీ. అక్కడ ఏమని రాస్తుంది చూడండి. He told them a parable saying, the land of a rich man produced plentifully, and he thought to himself. విత్తనాలు చల్లాడు, మంచి పంట పండింది. ఇప్పుడు ఆ పంటను చూసి తనకు తాను అనుకుంటున్నాడు, ఆలోచిస్తున్నాడు. ఏమని ఆలోచిస్తున్నాడు? What is he thinking? I want you to respond. Yeah, what is he thinking? Yeah, what shall I do, for I have nowhere to store my crops. నాకు పండిన ఈ పంటను స్టోర్ చేసుకోవడానికి స్థలం సరిపోదు అని ఆలోచిస్తున్నాడు. కాబట్టి ఏం చేస్తాడట? ఆ పాత కొట్లను కూలగొట్టేసి కొత్త కొట్లను కట్టుకుంటాడట. కట్టుకొని తన స్వయంతో మాట్లాడుకుంటున్నాడు, తనతో తాను మాట్లాడుకుంటున్నాడు. ఏమని అంటున్నాడు? నా ప్రాణమా, తన సొంత ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు. తినుము, త్రాగుము, సంతోషించుము అని మాట్లాడుకున్నప్పుడు దేవుడేమన్నాడు? అంతే. అలాగుననే అనే మాట ఎవరిని సూచిస్తుంది అక్కడ? It refers to the rich fool, kada? The so is he, the word so is he refers to the rich fool. I want you to listen carefully. I am leading you into a study of this passage. I am not preaching. I am leading you to understand this passage. ఈ వాక్య భాగాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను బోధించట్లేదు, అరచి కేకలేసి బోధ చేయట్లేదు. మీరు అర్థం చేసుకునేటట్టు నెమ్మదిగా చెబుతున్నాను. కాబట్టి గమనించండి. ఈ ధనవంతుడైన వెరివాడట, ఎవరైనా కానీ లోకంలో ఉండే వాళ్ళు ఈయనను చూసేమంటారు చెప్పండి? వాట్ డస్ ద వరల్డ్ థింక్ అబౌట్ సచ్ అ మ్యాన్? హీస్ అ బాగా క్రాప్స్ బాగా పండినాయి, పాత కొట్లనన్నీ కూలగొట్టేసి కొత్త కొట్లను కట్టుకుంటున్నాడు. గోడౌన్స్ కట్టేశాడు, వాటినంతా ధాన్యంతో నింపేసి అనుకుంటున్నాడు ఫ్యూచర్ అంతా నేను ఆనందించవచ్చు అని అనుకుంటున్నాడు. అలాంటి వ్యక్తిని లోకం ఏమంటది? హీజ్ ఏ వైజ్ మ్యాన్. వాట్ ఎల్స్ డస్ ద వర్డ్ సే? ద వరల్డ్ థింక్స్ హీఈస్ అ సక్సెస్ఫుల్ మ్యాన్.
కదా? హీఈస్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్, హీఈస్ ఎ వైజ్ మ్యాన్. బట్ వాట్ డస్ గాడ్ సే? హీఈస్ ఎ ఫూల్. ద ఫస్ట్ లెసన్ ఐ వాంట్ యూ టు రిమెంబర్, మీరు గుర్తుంచుకోవాల్సిన మొదటి పాఠం ఏంటంటే, ద వే గాడ్ థింక్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద వే మ్యాన్ థింక్స్. దేవుడు ఆలోచించే విధానం మానవుల ఆలోచనకు భిన్నమైంది. దేవుడు మన గురించి, లోకం గురించి ఎలా ఆలోచిస్తున్నాడో అది వేరు. మానవులు తమ గురించి తాము ఏమనుకుంటున్నారో అది వేరు. ఇది చాలా ప్రాముఖ్యమైన తలంపు, ఎందుకంటే జాగ్రత్తగా వినాలి. వాట్ మ్యాన్ థింక్స్ యాజ్ వైజ్, what man thinks is beautiful, what man thinks is necessary, what man thinks is useful, is not necessarily good, beautiful and wise in the sight of God. మానవులు ఏది వైజ్ అంటే జ్ఞానయుక్తమైంది అని అనుకుంటున్నారో, అందమైంది అనుకుంటున్నారో, అవసరమైంది అని అనుకుంటున్నారో, అది దేవుని దృష్టిలో అవసరం కాకపోవచ్చు, అందమైందిగా కాకపోవచ్చు, జ్ఞానయుక్తం కూడా కాకుండొచ్చు. The way God thinks is different from the way man thinks. ఈ మాటను నేను ఎందుకు ముఖ్యంగా గమనించమని చెబుతున్నానంటే, ప్రస్తుతం ఆధునిక యుగంలో క్రైస్తవులు దీన్ని మర్చిపోయారు. Believers have forgotten this lesson, this truth, that God's ways are different, man's ways are different. విశ్వాసులు మర్చిపోయారు. దేవుని మార్గాలు, దేవుని ఆలోచనలు వేరు, మానవుని మార్గాలు, మానవుల ఆలోచనలు వేరు అనే విషయం మర్చిపోయి ఏం చేస్తున్నారో తెలుసా? లోకమంతా ఏది అందంగా ఉందంటే దాని వెనుక పరిగెత్తున్నారు. లోకమంతా ఏది అవసరం అంటే వాటిని తెచ్చేసుకుంటున్నారు. లోకమంతా ఏది మంచిది అని అనుకుంటే దాని కొరకు ప్రయాసపడుతున్నారు. వాట్ గాడ్ థింక్స్ as wise, the world thinks as foolish. What the world thinks as wise, God thinks it as foolish. లోకం ఏదైతే అవసరం అనుకుంటుందో దేవుడు అది అవసరం కాదు అని అంటాడు. లోకం ఏదైతే అందంగా ఉంది అని అంటాడో అది దేవుని దృష్టిలో అందం కాదు. జాగ్రత్తగా గమనించండి. ఇంకో మాట, బైబిల్లో మోసెస్ ఉన్న టైంలో, మోషే ఉన్న సమయంలో, వెన్ మోసెస్ వాస్ దేర్ వర్ ద పిరమిడ్స్ ఇన్ ఈజిప్ట్. ఈజిప్ట్లో పిరమిడ్స్ గురించి విన్నారు కదా? పిరమిడ్స్ అనే గొప్ప కట్టడాలు, చాలా పెద్ద కట్టడాలు. వాటి గురించి there is no mention of it in the Bible. The whole world thinks pyramids are one of the greatest constructions of man. లోకమంతా పిరమిడ్స్ ని చూసి, అబ్బా మానవుడు ఎలా కట్టగలిగాడు ఇంత పెద్ద పిరమిడ్స్ అని లోకమంతా అనుకుంటే, దేవుడు దాని గురించి ఒక్క స్టేట్మెంట్ కూడా చేయలేదు బైబిల్లో. మోసెస్ కూడా, he doesn't even make a single statement about the pyramids. డానియల్ ఉన్నప్పుడు బాబిలోన్లో ఏముంది చెప్పండి? What was there? It is one of the eight wonders of the world. Hanging gardens. Babylon is known for hanging gardens of Babylon, one of the eight wonders of ancient world. There's no mention of it in the Bible. Not a single sentence. హ్యాంగింగ్ గార్డెన్స్ గురించి బైబిల్లో ఒక్క మాట కూడా లేదు. నైదర్ డానియల్ నార్ షడ్రక్ నార్ మెషక్ ఆర్ awed by it. వాటిని చూసి అబ్బా నెబుకద్నెజర్ ఎంత పెద్ద హ్యాంగింగ్ గార్డెన్స్ కట్టేశాడని డానియల్ ఆశ్చర్యపోలేదు. షడ్రక్ మెషక్ అబెద్నెగో ఆల్సో వర్ నాట్. ఇఫ్ యూ అండ్ ఐ వర్ దేర్, వీ వుడ్ హావ్ గాన్ అండ్ స్పెంట్ ఫర్ హోల్ డే దేర్ ఇన్ వెకేషన్, ఐ థింక్. వాట్ గాడ్ థింక్స్ as beautiful, what man thinks as beautiful, there is a huge gulf between those two. ఇది నేర్చుకోవాలి యవనస్తులుగా. చిన్నగున్నప్పుడే నేర్చుకోవడం మంచిది. What man thinks as great, God thinks as not great. What man thinks as beautiful, God thinks it is not beautiful. What man thinks as useful, necessary, God says it is not useful, it is not necessary. Throw it away. మానవులు ఏది గొప్పది, అందము, అవసరం అని అనుకుంటున్నారో అది దేవుని దృష్టిలో అందం కాదు, గొప్పది కాదు, అవసరం కాదు, అందం కాదు. ఇది చిన్నగున్నప్పుడే మీరు నేర్చుకోవడం మంచిది. ఎందుకంటే ఇది తెలియకుండా లోకం అందమైంది అని చూపించగానే వాటి వెనక డాన్స్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు బిలీవర్స్ కూడా. హియర్ దిస్ మ్యాన్, the whole world thinks he is a wise man and he is a successful man.
లోకం ఈ ధనవంతుని చూసి ఏమనుకుంటారంటే ఆయన ఎంతో జ్ఞానం కలిగిన వాడు, సక్సెస్ఫుల్ కూడా అని అనుకుంటారు. కానీ దేవుడు యేసుప్రభు ఆయనను ఫూల్ అని అంటున్నాడు. గాడ్ ఈస్ కాలింగ్ హిమ్ అ ఫూల్. ఐజయా చాప్టర్ 55 verse 7 and 8 గుర్తుందా మీకు ఎవరికైనా? ఐజయా 55, యెషయా 55 7, 8 వచనాలు. ఎస్, my ways are not your ways, says the Lord. My ways are higher than your ways, and my thoughts than your thoughts. God's ways and God's thoughts are higher than man's ways and man's thoughts. ఇంకో విషయం గమనించండి. బైబిల్ అబ్రహాం వాళ్ళకంటే ముందుగానే గ్రీస్ దేశంలో దేర్ వర్ ఫిలాసఫర్స్, సాక్రటిస్, అరిస్టాటిల్, ప్లేటో, ఇంకా చాలా మంది గొప్ప పురుషులు ఉన్నారు. వైజ్ మెన్ అంటారు లోకం వాళ్ళని. దేవర్ సైంటిస్ట్స్, దేవర్ థింకర్స్, దేవర్ ఫిలాసఫర్స్. బైబిల్ డజంట్ ఈవెన్ మేక్ అ స్టేట్మెంట్ అబౌట్ దమ్. ఫిలాసఫర్స్ ఉన్నారు, థింకర్స్ ఉన్నారు, సైంటిస్ట్స్ ఉన్నారు, వాళ్ళ గురించి బైబిల్లో ఒక మాట లేదు. అంటే అర్థం ఏంటి? ద వే బైబిల్ థింక్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద వే ద వరల్డ్ థింక్స్. బైబిల్ ఎవరి గురించి రాస్తుంది? అబౌట్ whom does the Bible talk about? If you go to Hebrews chapter 7, Hebrews chapter 7 లో హీరోస్ ఆఫ్ ఫెయిత్ ఎవరు? అలెగ్జాండర్ ద గ్రేట్, జూలియస్ సీజర్. హీరోస్ ఆఫ్ ఫెయిత్ ఎవరు? హెబ్రీ 11వ అధ్యాయంలో ఎవరు? అబ్రహాం, ఐజక్, జేకబ్, సారా, శాంసన్, రేహబ్. Simple, ordinary people, but these were men and women of faith. వీరు విశ్వాసం కలిగి దేవుని ఎడల విశ్వాసం చూపించి ఆయన మాటకు లోబడిన వారి గురించి బైబిల్ రాస్తుంది. దేవుని గ్రంథంలో దేవుడు చరిత్ర రాసినప్పుడు, when God records history, he doesn't write about the generals, the kings and the emperors of the world. దేవుడు చరిత్రను రచించినప్పుడు భూలోకంలో ఉన్న రాజులు, యుద్ధశూరుల గురించి కాదు, లేక సైంటిస్ట్స్ గురించి కాదు, థింకర్స్ గురించి కాదు. దేవుడు చరిత్రను రాసినప్పుడు ఆయన యందు విశ్వాసం కలిగి సామాన్యమైన విశ్వాసంతో ఆయనకు లోబడి జీవించిన వారి గురించి రాస్తాడు. దీనివలన మనకేం అర్థం కావాలంటే, God's ways are different, God's way of thinking is different. ఇది మీరు ఎంత చిన్నగా ఉన్నప్పుడు ఈ పాఠం నేర్చుకుంటే అంత మంచిది. లేకపోతే తప్పుడు మార్గాల్లో వెళ్ళిపోతుంటారు. ఆకర్షణీయంగా కనిపిస్తే, అందంగా కనిపిస్తే వెళ్ళిపోతుంటారు. ఈ రోజుల్లో ముఖ్యంగా టెక్నాలజీ వచ్చేసింది, టెక్నాలజీ బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, వెకేషన్స్కి వెళ్ళగలుగుతున్నారు అందరూ, ఎన్నెన్నో స్థలాలకు వెళ్ళిపోగలుగుతున్నారు. మేము అక్కడికి వెళ్ళాం, మేము ఇక్కడికి వెళ్ళాం, ఇది చూసాం, అది చూసాం, చూసావా అది చూసావు. ఇది The Bible doesn't care about those things. The God of the Bible doesn't care about those things. He cares about your soul. He cares about your relationship with God. దేవునితో మీ సంబంధం ఎలా ఉంది అనేది ఆయన చూస్తున్నాడు. కానీ ఈ భూలోకంలో మానవులు కల్పించుకున్న గొప్ప విషయాలను గురించి కాదు. అది ఎందుకు దేవుడు వీటి గురించి కేర్ చేయట్లేదు, వాటి గురించి ఎందుకు రాయలేదు అనేది తర్వాత చెబుతాను నేను. మీరు సండే కూడా వస్తే దాన్ని ఇంకా బాగా అర్థం చేసుకుంటారు. కానీ ఒక చిన్న మాట చెబుతాను నేను, జాగ్రత్తగా వినండి. ఇది ఇంకో ప్రాముఖ్యమైన తలంపు. మానవుడు ఎప్పుడైతే దేవునికి అవిధేయుడయ్యాడో, when man became disobedient to God, Adam and Eve became disobedient, man went in a different direction. మానవుడు వేరే మార్గంలో వెళ్ళిపోయాడు. దేవునితో ఉండే సహవాసంలో నుంచి వెళ్ళిపోయి ఇవన్నీ చేశాడనమాట. Man went away from God and built civilization, built culture. He invented, he discovered, built empires, built temples, built structures, buildings, technology, science, everything outside of the relationship with God. ఇవన్నీ కూడా మానవుడు దేవుని సహవాసానికి వెలుపల ఉండి చేస్తున్నాడు. కాబట్టి అవి దేవుని గమనంలోనికి రావవి. They are not in relationship or in fellowship with God. Man in disobedience to God went away from God and he is making his own life. He is building empires, he builds civilizations, he builds
He has made inventions, discoveries, everything outside of a relationship with God. That's why God does not look at it, does not worry about it, does not care about it. It does not give you salvation. అవి ఏవి కూడా మీకు రక్షణనివ్వవు. అవి ఏవి కూడా మిమ్మల్ని నిత్యత్వంలోనికి తీసుకెళ్ళవు. అవి ఏవి కూడా మిమ్మల్ని దేవుని దగ్గరికి తీసుకురావు. None of those things bring you near to God. None of those things take you into eternity. None of those things give you salvation. That's why the Bible is silent about the achievements of humanity, fallen humanity. పతనమైన మానవుని achievements గురించి బైబిల్ silence. It is a very loud silence అంటాను నేను. బైబిల్ పతనమైన మానవుని అచీవ్మెంట్స్ గురించి చాలా గట్టిగా వినిపించే నిశ్శబ్దం అంటాను నేను. అంటే బైబిల్ నిశ్శబ్దంగా ఉంది వాటన్నిటి గురించి. దే డోంట్ కమ్ ఇన్ టు కన్సిడరేషన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దిస్ ఈస్ అ లెసన్ యూ షుడ్ నెవర్ ఫర్గెట్ ఇన్ యువర్ లైఫ్. Your safety in the Lord is in this lesson, to know and to remain in fellowship with the Lord. What God says good is good. What God says is evil. That's all. What God may look at, you may look at many things in this world and say they are good. God says no, they don't come into consideration in my sight. I don't even look at them. This is something to remember. That is the first lesson I want you to remember. Secondly, అక్కడ ఐజయా చాప్టర్ 55 verse 7 and 8 రాసుకున్నారు. యెషయా 55, 7, 8 వచనాల్లో ఉండే మాటలు రాసుకోవచ్చు. తర్వాత లూక్ చాప్టర్ 16 verse 15 కూడా రాసుకోవచ్చు. లూకా సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మనుషులు దేనిని ఘనంగా ఎంచుదురో అది దేవుని దృష్టికి హేయమైనది. వాట్ men consider great, what is highly esteemed among men is abomination in the sight of God. చూసారా బైబిల్లో? చూసారా? Luke chapter 16 verse 15. Luke 16:15. Open your Bibles please. Open your Bibles. Luke 16:15. Second part of that verse. రెండో భాగం గట్టిగా చదవండి. మనుషులలో ఘనంగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. అసహ్యము ఇంగ్లీష్లో is abomination in the sight. అసహ్యము. అసహ్యం అంటే ఏంటి? దేన్ని చూసి మనం అసహ్యం అనుకుంటాం? అర్థమైంది కదా? God thinks what man thinks as great, God looks at it and feels nauseated. Abomination means he feels nauseated. He feels like vomiting. It is so, God just does not accept what man thinks as great as great. It is abomination in the sight of God. So remember those verses. There are many other verses that one can give, but those two references are good enough. Secondly, the second thought I want you to remember from this passage that we are doing. Why is it foolish? దేవుడు ఈ మనిషిని చూసి ఎందుకు బుద్ధిహీనుడు అని ఎందుకు అంటున్నాడు? బుద్ధి లేనివాడా అని ఎందుకు అంటున్నాడు? Why is it foolish? Why is God calling him foolish? I want you to think about it for a short while. Yes, give me answers. Why is it foolish? What is this man doing? Sorry? Yeah. Storing. He is storing, and storing is bad. Why is it foolish? Enduku idi foolish? Boys, cheppandi. Anyone has an answer? Why is it foolish? Okay. All right. Listen carefully. I will give you 4 answers to that question. Number 1, this man is thinking physical, ignoring the spiritual. He is thinking purely physical. భౌతికంగా ఆలోచిస్తున్నాడు. ఆత్మ గురించి, ప్రాణం గురించి, ఆత్మ గురించి ఆలోచన లేదు. He is thinking physical, no thought about the spiritual dimensions of life.
జీవితానికి భౌతికము అనే భాగం ఉంది. ఈ భూలోకంలో జీవించాలి, మనం శరీరం ఉంది, భోజనం చేయాలి, బట్టలు వేసుకోవాలి, నడవాలి, మాట్లాడాలి. ఇవి భౌతికమైనవి. కానీ ఈ భౌతికమైన శరీరంలో ఆత్మ ఉన్నాడు. ఆత్మ నిరంతరం. There is a body to our being, but there is a spirit also to our being. This man is only thinking about the physical. He's only thinking about the body and is not worried about the spirit, not worried about the soul. That is the first thing wrong with this man. Listen carefully, young people. Today's world is like that. ఈ రోజు ఆధునిక ప్రపంచం ఈ విధంగా ఉంది. ఎంతగా ఉందంటే అసలు దేవుడున్నాడా లేడా అనే ప్రశ్న చాలా మంది హృదయాల్లో. భోంచేసేది నేను, కష్టపడేది నేను, ఉద్యోగం చేసేది నేను, డబ్బులు తెచ్చుకునేది నేను, వంట చేసేది నేను, తినేది నేను. దేవుడు ఎందుకు ఇంకా? అర్థమైందా? కష్టపడి పని చేయడం, డబ్బు తెచ్చుకోవడం, వంట చేయడం, తినడం అన్ని నేనే చేస్తుంటే ఇక దేవుడు ఎందుకు అక్కడ? ఆ కండిషన్లో ఉన్నారు హ్యుమానిటీ ప్రస్తుతం. మెనీ యంగ్ పీపుల్ ఆర్ ఇన్ ద సేమ్ కండిషన్. ఇఫ్ ఎట్ ఆల్ దే సీక్ గాడ్, దే ప్రే హియర్ అండ్ దేర్ వెనెవర్ దేర్ ఇస్ సమ్ డిఫికల్టీ. ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ప్రార్థన గుర్తొస్తుంది, లేకపోతే కోవిడ్ వచ్చినప్పుడు, 9/11 అయినప్పుడు చాలా మంది ప్రార్థనలు చేశారు అమెరికాలో, లేకపోతే సునామీ వస్తే అప్పుడప్పుడు గుర్తొస్తాడు దేవుడు. లేకపోతే గాడ్ ఈజ్ నోవేర్ టు బి సీన్. మ్యాన్ టుడే ఈజ్ లివింగ్ అ ప్యూర్లీ ఫిజికల్ లైఫ్, ఇగ్నోరింగ్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హిస్ బీయింగ్. మానవులు ప్రస్తుతం భౌతికమైన జీవితం జీవిస్తున్నారు, వారి ఆత్మీయత గురించి ఆలోచించట్లేదు. దాట్ ఈస్ వై దిస్ మ్యాన్ ఈజ్ ఫూలిష్. అందుకొరకే ఈ వ్యక్తిని దేవుడు వెరివాడా అని అంటున్నాడు, బుద్ధి లేనోడా అని అంటున్నాడు. యు ఆర్ థింకింగ్ ఓన్లీ ఫిజికల్, యు ఆర్ నాట్ వరీడ్ అబౌట్ యువర్ స్పిరిట్, యు ఆర్ నాట్ వరీడ్ అబౌట్ యువర్ సోల్. Number 2, on the same lines, what is the number 2? What is the second mistake this man is doing? Why is he foolish? He is thinking temporal and not thinking eternal. ఆయన ప్రస్తుతం గురించి, సమయంలో జీవించడం గురించి ఆలోచిస్తున్నాడు. నిత్యత్వం గురించిన ఆలోచనే లేదు. నిత్యత్వం ఉందో లేదో అనే డౌట్ అన్నమాట. చనిపోయిన తర్వాత ఎవరికి తెలుసు బ్రతుకుతామో లేదో? ఎవరైనా వచ్చి చెప్పారా? బ్రతికి వచ్చి చెప్పారా నీకు? చచ్చిపోయిన తర్వాత చచ్చిపోతారు అంతే అనేవాళ్ళు చాలా మంది. There is no eternity, there is no going to God, there is no judgment throne. I live and I die. After that nobody knows what happens. How do you know whether you will be alive after you die? So you better live for now, forget about tomorrow, forget about eternity. This man is thinking temporal. Temporal means thinking about time. He is not thinking eternal. ఈ వ్యక్తి సమయంలో జీవించడం గురించి ఆలోచిస్తున్నాడు, ప్రస్తుత జీవితం గురించి ఆలోచిస్తున్నాడు, నిత్యత్వం గురించి మర్చిపోయాడు. నిత్యత్వం ఉందో లేదో తెలియదు అన్నట్టు బ్రతుకుతున్నాడు. అందుకొరకు God is calling him fool. Your soul is required of you today, and what is going to happen to you then? He is not thinking about eternity, he is thinking about now. Are you able to follow what I'm saying? Yes, అర్థమవుతుందా? Thirdly, what is wrong with this young man? Now you tell me the answer on those lines, along those lines. I have given you 2 hints now. Think about it. No accountability. He is thinking he is accountable to himself. ఆయన తనకు తానే బాధ్యుడు, ఇంకా ఎవరికి లెక్క చెప్పే అవసరం లేదు అని అనుకుంటున్నాడు. There is a God to whom I am accountable. There is a God who has made me and I am responsible to him అనే ఆలోచన లేదు. This man is thinking about himself. He is accountable to himself. He has forgotten that he is responsible to God and he is accountable to God, that he has to give account of his life one day. He is thinking he alone is responsible for himself. తనకు తాను ఆయనే బాధ్యుడు, ఇంకా ఎవరికి బాధ్యత లేదు అని అనుకుంటున్నాడు. ప్రస్తుతం చాలా మంది యవనస్తులు అలానే జీవిస్తున్నారు. నో రెస్పాన్సిబిలిటీ, నో అకౌంటబిలిటీ. Don't ask questions. I will do as I like. I will do what I want.
అని అనుకుంటున్నారు. రిమెంబర్, దేర్ ఈజ్ ఏ డే ఆఫ్ జడ్జ్మెంట్. న్యాయ తీర్పు దినం ఉంది. దేవుడు అందరికీ న్యాయ తీర్పు తీర్చబోతున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు ఆస్క్ అకౌంట్ ఆఫ్ ఎవ్రీవన్ అండ్ ఈస్ గోయింగ్ టు జడ్జ్ ఎవ్రీవన్, సేస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వి సాంగ్ దోస్ సాంగ్స్ ఆల్సో. హిందీలో పాడిన పాటల్లో ఆ మాటలు ఉన్నాయి. దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు జడ్జ్ us. We have to stand account before God. This man forgot about it. He is thinking he is accountable to himself. He is responsible to himself. Fourthly, 4 thoughts అన్నాను. Fourthly, why is he a fool? ఆయన ఎందుకు వెరివాడు అని ఎందుకు అంటున్నాడు దేవుడిని? చెప్పగలుగుతారు ఎవరైనా? 3 hints ఇచ్చాను. ఇప్పుడు 4th అయినా మీరు చెప్పాలి. చెప్పండి. సారీ, హీస్ నాకు వినిపించట్లేదు. హీస్ సర్వింగ్, selfish. Yeah, all those things are involved. But the most important thing here is he thinks he is in control of his own life. He is in control of his life now and he is also in control of his future. He can control his life anukuntunnadu. Are you in control of your own life? A small pinprick or a small cold or fever will show whether you are in control or not. జలుబు వస్తే తెలిసిపోతుంది ఎవరు కంట్రోల్లో ఉన్నారో. He's thinking he's in control of his life. He says, I will break down the bonds, I will build bigger ones, and I will say to my soul, eat, drink and be merry and rejoice and enjoy for as long as you want. I am in control. I can do whatever I want. God said to him, no, you are not in control. Your soul is in my hands. Your spirit is in my hands. You are accountable to me. I am in control. ఈ వ్యక్తి అనుకున్నాడు ఆయన తన సొంత స్వాధీనంలో ఉన్నాడు. ఆయన తన జీవితాన్ని తానే సొంతగా మేనేజ్ చేసుకోగలుగుతాను అని అనుకుంటున్నాడు. నేను పండించాను, నేను కొట్లను కడతాను, నేను తింటాను, నేను సంతోషంగా జీవిస్తాను, ఇదంతా నా చేతుల్లో ఉంది అని అంటే దేవుడు అన్నాడు, నీ చేతుల్లో లేదు, నా చేతుల్లో ఉంది అని అంటున్నాడు. నేను నిన్ను పిలిస్తే ఈరోజు ఏమైపోతావు నువ్వు అని అడుగుతున్నాడు. He is foolish because he thought he is in control. Remember this lesson, the 4th one. You and I, we are not in control of our lives. చాలా మంది చాలా కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలని చూస్తున్నారు జీవితాలను. ఈ రోజుల్లో ముఖ్యంగా 5th క్లాస్ నుంచే స్టార్ట్ చేస్తున్నారట ప్లానింగ్. దేని కొరకు? ఐఐటీస్కి జాయిన్ అవ్వడానికి, మెడికల్ కాలేజ్ జాయిన్ అవ్వడానికి 5th క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తే దే ఆర్ నాట్ ఈవెన్ కవరింగ్ ద సిలబస్ ఆఫ్ ద 5th, 6th, 7th ఆల్సో. దే ఆర్ కవరింగ్ ది ఐఐటి సిలబస్ ఫ్రమ్ 7th క్లాస్ ఆన్వర్డ్స్. సో దట్ యు ఆర్ ఇన్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. ఎగ్జామ్లో కూర్చుంటే క్వశ్చన్ చూడగానే ఆన్సర్ రాసేసేటట్టు. ఆ మధ్యలో వాడికి, నాకు తెలిసిన ఒక అమ్మాయికి క్యాన్సర్ వచ్చింది, చనిపోయింది. She's been struggling with this controlled life from the 5th class onwards. Intermediate lo cancer వచ్చి చచ్చిపోయింది. What happened to your control? They are thinking you can build your career, you can plan your career అని అనుకుంటున్నారు. You can chalk out everything clearly on the paper and put it there and follow exactly as it is అని అనుకుంటున్నారు. God says, no, you are not in control, I am in control. You know, all of humanity, భూలోకంలో ఉన్న మానవులందరూ ఏమనుకున్నారంటే భూలోక రాజులు. మీకు చిన్నగున్నప్పుడు హంప్టీ డంప్టీ sat on a wall పోయం తెలుసు కదా. హంప్టీ డంప్టీ sat on a wall, Humpty Dumpty had a great fall. All the king's horses, all the king's men could not put Humpty together again. అది జరిగింది కోవిడ్లో. అర్థమైందా? హంప్టీ డంప్టీ పడిపోతే all the king's horses, all the king's men వచ్చారు కానీ they could not put Humpty together again. They are thinking they can put it back together. They cannot. This world is not going to be the same as it was in the last 20 years. అది ముందు గత 20 సంవత్సరాల పాటుగా ఎలా ఉందో అలా మళ్ళీ దాన్ని రెస్టోర్ చేయాలని ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్లందరూ ప్రయాసపడుతున్నారు. బిలియనీర్లందరూ ప్రయాసపడుతున్నారు. బిజినెస్ మెన్, కార్పొరేట్స్ అందరూ ప్రయాసపడుతున్నారు. ఆ లైఫ్ మస్ట్ గో బ్యాక్ టు నార్మల్ అని అంటున్నారు. దేవుడు ఏం చేస్తాడు? ఆ చిన్న ఇంతనే, అది కనిపించదు కూడా కంటికి,
కంటికి కూడా కనిపించదు, దాన్ని పంపించాడు. అయిపోయింది, హంటి కింద పడిపోయాడు. కింగ్స్ హార్సెస్ వచ్చాయి, కింగ్స్ మెన్ వచ్చారు, పుట్ ఇట్ బ్యాక్ టుగెదర్ అంటే they cannot put him back together. They cannot put this world back together again. This world is not going to be the same in the next 15 to 20 years. Mark my words, చాలా మార్పులు వస్తాయి, వాటిని మనం ఊహించలేము కూడా. ఇవి ఒకేసారి సడన్ గా రావు కాబట్టి వాటిని గమనించం మనం. అవి క్రమేణా 15-20 years పడుతుంది మార్పులు రావడానికి. But when those changes come, we will be shocked. Actually, 15 years ago, we didn't have a cell phone in our pockets. About 20 years ago, we didn't have a cell phone in our pockets. We didn't know how to call. We didn't have WhatsApp 10 years back. You cannot live with WhatsApp or whatever other app. But life is going to change. God is saying, you are not in control, I am in control. Be careful. This man, he was rich towards himself. తనకు తాను ధనవంతుడు చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. తెలుగులో ఏమని రాశారు? రిచ్ అంటు గాడ్. స్వయం కొరకు ధనవంతుడు, స్వయం కొరకు తన జీవితాన్ని తను ధనవంతుడుగా కట్టుకోవాలని ప్రయత్నిస్తుంటే దేవుడు అంటున్నాడు, నో యు కెనాట్. You are not in control, I am in control. ఇక్కడ ఇంకో స్టోరీ ఉంది. మనం ఈ స్టోరీ చూస్తున్నాం కానీ అక్కడ ఇంకో స్టోరీ ఉంది అదే ప్యాసేజ్ లో. ఆ స్టోరీ ఏంటి చెప్పండి, ఎవరైనా గుర్తుపట్టారా? ఈ వచనం యేసుక్రీస్తు ప్రభు పలికిన ఈ మాటల సందర్భంలో ఇంకో స్టోరీ ఉంది అక్కడ. చెప్పండి ఎవరైనా గుర్తుపడితే. It's an incident actually. It's not a big story. It's just one verse. ఒక వచనంలోనే ఉంది. Verse 13. In verse 13. That is the second story in that. Actually, that is the original story. What do you read in verse 13? One man came to the Lord Jesus and said to him, Master, my brother is not giving me my property. He is not dividing the property properly. ఇక్కడ ఎంతమంది ఉన్నారు ప్రాపర్టీస్ డివిజన్స్ అవ్వకుండా ఉండే ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు? అఫ్ కోర్స్ మీరు అందరు చిన్నపిల్లలు కొందరు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కొందరు. ప్రాపర్టీ ప్రాబ్లమ్స్తో ఉండి సంవత్సరాల కొలది ప్రార్థనలు చేస్తున్నారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఈయన అంటున్నాడు, నా సహోదరుడు ప్రాపర్టీ డివైడ్ చేయట్లేదు నాతో, ఆయన కొంచెం చెప్పండి, నాకు నా షేర్ నాకు ఇచ్చేటట్టు చెప్పండి అంటే యేసు ప్రభు ఏమన్నాడు? యాక్చువల్లీ ఈ స్టోరీ అంతా ఆ సందర్భంలో చెప్తున్నాడు. Who has made me a judge and arbitrator between you? I'm not going to involve. Okay, here is my question, trick question. Listen carefully. యేసు ప్రభు భూలోకంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఆ ఆన్సర్ ఇచ్చాడు. 13వ వచనంలో ఉండే ఆన్సర్ 13-14లో. ఇప్పుడు యేసు ప్రభు ఇక్కడ లేడు, పరలోకంలో ఉన్నాడు. నీకు ప్రాపర్టీ డిస్ప్యూట్ వచ్చింది ఆయన దగ్గరికి, ప్రభువా మా అన్న నాకు ప్రాపర్టీ డివైడ్ చేసేటట్టు సహాయం చేయి ప్రభు, ఆయనతో మాట్లాడండి అని ప్రార్థన చేస్తే ఆయన ఏ జవాబిస్తాడు ఇప్పుడు చెప్పండి? ఏ జవాబిస్తాడు? రీసెంట్గా ఒక ఆయన చాలా ధనవంతుడు, ఆయన కోస్టల్ ఏరియాస్లో ఉంటాడు, బిలీవర్, నాకు ఫోన్ చేసి ఏమన్నాడంటే, బ్రదర్ నేను ఒక ఆయనకి 10 లక్షలు అప్పు ఇచ్చాను, ఆయన డబ్బులు ఇవ్వలేక ఆయన భూమికి ల్యాండ్ పేపర్స్ నాకు ఇచ్చేశాడు. ఈ ల్యాండ్ పేపర్స్ మీ దగ్గర పెట్టుకోండి, రిజిస్ట్రేషన్ పేపర్స్, నాకు డబ్బు ఇచ్చినప్పుడు ఆ ల్యాండ్ పేపర్స్ నాకు ఇచ్చేసేయచ్చు అని ఇచ్చాడు. కానీ ఆ 5 సంవత్సరాల్లో ఇంకా వేరే అప్పులు చేశాడు, ఇంకా ఎక్కువ అప్పులు చేశాడు. ఇప్పుడు ఆ అప్పుల వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళు ఈ ల్యాండ్ అడుగుతున్నారట, అది కోర్టు కేసు అయ్యింది. ఈ బిలీవర్ 10 lakhs ఇచ్చిన బిలీవర్ నాకు ఫోన్ చేసి, బ్రదర్ ప్లీజ్ ప్రే ఫర్ మీ దట్ ఐ విల్ గెట్ మై షేర్ అట్లీస్ట్ అని అంటే, ఐ డోంట్ ప్రే ఫర్ సచ్ ప్రేయర్స్ అని చెప్పాను. I don't pray for such prayers. I don't pray for my own land, which is stuck in legal problems in Chandanagar area. I don't pray for it. Lord, if it is your will, you give. If it comes, it comes. If it doesn't come, doesn't matter. I spent 3 lakhs in 2001 and bought it. The government claims it is under a lake. I said, well, let them take it. I don't have a house. We live in a rented house. I said, Lord, I'm not going to. I told my wife. My wife has her share of property in Rajamandri. I told her, tell your brother, let him take whatever he wants. If he gives, you take. Otherwise, don't ask for it. We will live like this only until we die.
If the Lord gave such an answer to this man at that time, what is his answer today for your property and land disputes? Or when you want to build a house, or when you want to buy properties and go to the Lord, Lord, I want a house, I want to build a house, I have one floor, I want to build second floor, I want to build third floor, I have one house, but I want to have another house for my daughter, another house for my another daughter. What does the Lord answer? A man's life does not consist in the abundance of his possessions. Verse 16. 12:16. తెలుగులో ఏమనుందో ఆ మాట చదవండి. ఒకని కలిమి విస్తరించుట వలన వాని జీవమునకు మూలము కాదు. One's life does not consist in the abundance of his possessions. A person's life is not about how much you possess. It is not about how many things you have, how many houses you have, how much bank balance you have, how many cars you have. Your life is not about your possessions. మీ జీవితము మీకు కలిగిన దాని మీద ఆధారపడి లేదు. మీ జీవితము దేవుని మీద ఆధారపడి ఉంది. Your life is dependent on God, not on your possessions on earth. Don't run after these things. ఈ భూలోక సంబంధమైన ఆస్తుల వెనక పరిగెత్తకండి, ఆ డబ్బు వెనక వెళ్ళకండి, వాటిని సంపాదించుకోవడానికి ప్రయత్నించకండి. ఈ రోజుల్లో యవనస్తులు ముఖ్యంగా దేర్ హోల్ లైఫ్ ఈస్ ఫోకస్డ్ ఆన్ దేర్ కెరియర్స్. Their whole life is focused on their coming up in their middle class lives. Yes, they pray here and there a little bit now and then, but their whole focus is on this world and this life. ఈ భూలోకంలో ఉండే జీవితం గురించి ఆలోచన, భూలోకంలో ఉండే జీవితం గురించే ప్రయాసం. ఆస్తులు సంపాదించుకోవడం దేవుడే ఇచ్చాడని మళ్ళీ చెప్పుకుంటుంటారు. అందుకొరకు ఇక్కడ ఇంకో ప్రశ్న ఇస్తాను, జాగ్రత్తగా వినండి. దిస్ ఇస్ మై అనదర్ క్వశ్చన్, లిసన్ టు మీ కేర్ఫుల్లీ. ఇందాక ఈ వ్యక్తిని చూచి దేవుడేమన్నాడు? ఫూల్ అన్నాడు, వెర్రివాడు అన్నాడు. దానికంటే వెర్రి అయిన విషయం ఇంకోటి ఉంది. అదేంటో చెప్పండి. దేర్ ఇస్ సంథింగ్ మోర్ ఫూలిష్ దాన్ ద ఫూలిష్నెస్ ఆఫ్ దిస్ మ్యాన్. వాట్ ఈస్ ఇట్? సారీ, we are still going back. We are still going, living the same way. You know, God looked at this rich man and said, fool. I am saying there is something more foolish than that. దేవుడు ఈ ధనవంతుడైన వెరివాడిని చూసి వెరివాడానన్నాడు. దానికంటే ఇంకా గొప్ప వెరితనం ఉంది, అదేంటో చెప్పండి అంటున్నాను. చెప్తారా ఎవరైనా? సారీ, లిసన్ టు దిస్. ఆ వెర్రివాణి కంటే వెర్రియుక్తమైన విషయం ఏంటంటే, చాలా మంది బిలీవర్స్ ఏమనుకుంటున్నారంటే మేము ప్రార్థన చేసి సంపాదించుకుంటాం ఇవి అని అనుకుంటున్నారు. దేవుని వాగ్దానాలు క్లెయిమ్ చేసి సంపాదించుకుంటాం అని అంటున్నారు. అది దట్ ఈస్ వర్స్ ఫూలిష్నెస్ దాన్ ద ఫూలిష్నెస్ ఆఫ్ దిస్ రిచ్ మ్యాన్. Many believers are thinking that they can acquire properties through prayer or by claiming promises in the word of God. Last time మీకు Jeremiah chapter 29 verse 11 మీద మాట్లాడినప్పుడు, యెర్మయా 29వ అధ్యాయం 11వ వచనం మీద మెసేజెస్ మాట్లాడినప్పుడు చెప్పాను, ఈ ఓల్డ్ టెస్టమెంట్ లో ఉండే ప్రామిసెస్ దే ఆర్ నాట్ ఫార్ మిడిల్ క్లాస్ లివింగ్ టుడే. పాత నిబంధనలో ఉన్న వాగ్దానాలు ఆధునిక మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్కి ఇవ్వబడిన వాగ్దానాలు కాదు. ఆ వాగ్దానాలు ప్రస్తుత జీవన శైలిలో క్లెయిమ్ చేయడానికి వీల్లేదు. ఆ వాగ్దానాలు దేవుడు ఎవరికిచ్చాడంటే ఆయన చేత పిలువబడిన ప్రజలకు ఆయన ఇస్తున్నాడు ఆ వాగ్దానాలు. వాళ్ళు ఆ కానాను దేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళని ఏ విధంగా ఆశీర్వదిస్తాడో అది చూపించడానికి, అది చెప్పడానికి ఇచ్చిన వాగ్దానాలు. అవి మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ని పాటించి, కెరియర్ డ్రివన్ లైఫ్ స్టైల్ని పాటించి, ఇవన్నీ నేను ఈ వాగ్దానాల ద్వారా కోరుకుంటాను అని అనుకుంటే అంతకంటే గొప్ప వెరితనం లేదు. అందుకొరకే నేనేమంటానంటే,
పూర్తిగా వెలుగున్న స్థలంలో కూర్చొని తప్పులు చేస్తున్నారు విశ్వాసులు. చీకట్లో ఉన్నవాడు తప్పులు చేస్తే పర్వాలేదని అనుకోవచ్చు, వాడికి కనిపించట్లేదు. నువ్వు నేను వెలుగు అనే వాక్యాన్ని పట్టుకొని వెలుగు క్రింద కూర్చొని ఆ తప్పులు చేస్తున్నాం మనం. అందుకొరకే ఆ వెర్రితనం కంటే ఈ వెర్రితనం ఇంకా గొప్పది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రాజిక్ anguishing things for me. ఇది మా క్రైస్తవులలో ఈ విషయాన్ని లోకవ్యాప్తంగా ఉంది, ఇది ఇండియాలోని మాత్రమే కాదు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద చాలా దుఃఖకరమైన విషయం. హౌ కుడ్ ద ఫాలోవర్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అడాప్ట్ a middle class career driven lifestyle? యేసుక్రీస్తును వెంబడించే వాళ్ళు ఈ మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ అనే దాన్ని ఎందుకు పాటిస్తున్నారు? యేసు ప్రభు ఇచ్చాడా? అపోస్తలులైన పౌలు ఇచ్చాడా ఆ జీవన శైలిని? కెరియర్ డ్రివెన్ గా జీవించమని చెప్పారా? జీసస్ సెడ్ ఫాలో మీ, హీ డిడ్ నాట్ సే ఫాలో ద వరల్డ్. జీసస్ సెడ్ take up the cross and follow me. He did not say follow your career, be led by your career, be guided by your career అన్నాడా? మీ కెరియర్ చేత నడిపించబడండి, మీ కెరియర్ చేత కంట్రోల్ చేయబడండి అని అనలేదు. బి లెడ్ బై ద స్పిరిట్ అని అన్నాడు. As many as are the children of God, they are the sons of God. They are as many as are led by the Spirit of God, they are the sons of God. ఎవరైతే దేవుని చేత దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్నారో వారు దేవుని కుమారులు. కెరియర్ చేత నడిపించబడే వాళ్ళు కాదు. ఈ విషయం నేను నా జీవితంలో యవనస్తుడిగా ఉన్నప్పుడే గమనించాను. One elderly man in our own assemblies asked me this question. I went for taking youth meeting to that place. He asked me, what is your future prospects in this job అన్నాడు. I was working in Wesley College at that time. Wesley College లో పనిచేస్తుంటే ఆయన అడిగాడు, ఈ కాలేజీలో నీ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఏంటి ఉద్యోగంలో అని అడిగాడు. నేను అన్నాను, అంకుల్ నేను ఇక్కడ దేవుడు నన్ను అక్కడ ఉంచాడు కాబట్టి ఉన్నాను కాబట్టి, కానీ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ కొరకు జాయిన్ అవ్వలేదు అందులో అని చెప్పాను. తర్వాత నేను ఇంకో మినిస్ట్రీలో ఉంటే నాకు కాబోయే మామగారు, అంటే నేను ఎవరినైతే చేసుకున్నానో ఆవిడ తండ్రి, ఆయన ఏమని రాశాడంటే, వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్, డూ యూ గెట్ పెన్షన్, డూ యూ గెట్ దిస్, డూ యూ గెట్ దట్ అని రాశాడు. హీ వాజ్ నాట్ ఎ బిలీవర్. నేనేమని రాశానంటే, గాడ్ కెప్ట్ మీ హియర్, ఐఎమ్ హియర్, ఇఫ్ గాడ్ ఆస్క్ మీ టు లీవ్ ఐ విల్ లీవ్ అండ్ గో వేర్ ఎవర్ గాడ్ సెండ్స్ మీ టు గో. ఇఫ్ యూ వాంట్ టు గివ్ యువర్ డాటర్ ఇన్ దట్ కండిషన్ గివ్, అదర్వైజ్ నో, ఇట్స్ ఆల్ రైట్ అని రాశాను. We are not controlled by careers. I want to ask you this morning, young people, how many of you are controlled by your career? Is your career determining your steps, your decision making? Or are you led by the Spirit of God? Same thing with marriages. Who controls your decision in marriage? మీ మ్యారేజ్ విషయంలో మీ డెసిషన్ ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? వాట్ కంట్రోల్స్ యువర్ డెసిషన్? వెదర్ హీ ఈజ్ అ డాక్టర్ ఆర్ అన్ ఇంజనీర్ ఆర్ ఈజ్ హీ అ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్? ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్నాడా, లేక డాక్టర్ ఇంజనీర్ అని చూస్ చేసుకుంటున్నారా? అందంగా ఉన్నారా లేదా చూస్ చేసుకుంటున్నారా, లేక ఎంత పెద్ద కుటుంబం అని చూస్ చేసుకుంటున్నారా? వాట్ ఈజ్ ఇట్ దట్ డిటర్మిన్స్ యువర్ డెసిషన్? Today many Christians, many believers are living. అందుకొరకే నేనేమంటాను, దిస్ ఇస్ వరల్డ్లీనెస్. ఇదే లోకత్వం అంటే. లోకత్వం అంటే చాలా మంది జీన్స్ వేసుకొని లిప్స్టిక్లు పెట్టుకొని నగలేసేసుకుంటే లోకత్వం అని అనుకుంటున్నారు. అది ఒక విధమైన లోకత్వం, అది కాదు. మెయిన్ లోకత్వం ఇది. దిస్ ఇస్ ఎక్స్టెన్సివ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. This kind of worldliness is among all Christians globally. When I travel to different places, one of the great anguish in my soul is when I see worldliness among Christians. నేను వేరే స్థలాలకు వెళ్ళినప్పుడు క్రైస్తవుల మధ్య, దేవుని బిడ్డలు అని చెప్పుకునే వారి మధ్య ఇలాంటి లోకత్వం చూసినప్పుడు ఆ దుఃఖం వేరు, భరించలేని దుఃఖం. కొన్నిసార్లు నాకు నిద్ర పట్టదు రాత్రులు. Days together I have to agonize over these things.
as to why we are not able to see. మాకు కళ్ళిచ్చావు ప్రభు, ఎందుకు చూడలేకపోతున్నాం? చెవులిచ్చారు, వినలేకపోతున్నాం. వెలుగులో కూర్చొని తప్పులు చేస్తున్నాం మేము. మీ వాక్యం అనే వెలుగు ఉంది మా చేతుల్లో, అయినా కానీ లోకం వెనక్కి వెళ్ళిపోయాం మేము. The whole church has gone behind the world. ఇక్కడ ఒక మాట చెప్పనివ్వండి నన్ను. టుడేస్ క్రిస్టియానిటీ, ప్రస్తుత క్రైస్తవ్యం లోకమనంతటా, గ్లోబలీ, వెదర్ ఇట్ ఈస్ డినామినేషన్స్ ఆర్ అసెంబ్లీస్, డినామినేషన్సే కానీ అసెంబ్లీస్లోనే కానీ, వీఆర్ గోయింగ్ ఆన్ ఎ రాంగ్ ట్రాక్. తప్పుడు ట్రాక్ మీద వెళ్ళిపోతుంది బండి. వీఆర్ గోయింగ్ ఆన్ ఏ రాంగ్ ట్రాక్. మార్క్ మై వర్డ్స్, practically all of us are going on a wrong track. The train in which we are going is going in a wrong direction. It is not going in the direction of God. It is going in the direction of man. It is going in the direction of fallen man. It is being driven by fallen men and fallen thinking. పతనమైన మనుషులు, పతనమైన ఆలోచన విధానం చేత కంట్రోల్ చేయబడి నడిపింపబడుతున్నాయి సంఘాలు, క్రైస్తవ జీవితాలు, క్రైస్తవ విశ్వాసాలు, క్రైస్తవ సాక్ష్యాలు కూడా. I say this not just here, I said this in many other places. People don't like it when I say that because they think I am condemning them. I am not condemning anyone. I am only saying what is the truth. You can examine it yourself. మీ జీవితాలను పరీక్షించుకొని చూసుకోవచ్చు whether you are going in the direction of the Lord. I will give you a simple test. Listen to this carefully. Lord Jesus said, యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 10వ అధ్యాయంలో 27వ వచనంలో, 28, 27, 28 వచనాల్లో, అంతకంటే ముందు బిగినింగ్లో ఉండే వచనాల్లో కూడా ఏమన్నాడంటే, నా గొర్రెలు నా స్వరం వింటాయి. మై షీప్ హియర్ మై వాయిస్. వాట్ ఈస్ ద కాంట్రరీ స్టేట్మెంట్ టు దట్? దానికి కాంట్రరీ స్టేట్మెంట్ ఏంటి చెప్పండి? మై షీప్ హియర్ మై వాయిస్. వాట్ ఈస్ ద corollary, the other side of that sentence? If you don't hear his voice, you are not his sheep. How many of you hear his voice? How many of you are led by the voice of God? Brother Buxing taught us to hear the voice of God. He has written a book on listening to the voice of God. He used to talk about it so many times. ఎన్నో సార్లు మాట్లాడేవారు. ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఎన్నిసార్లు గాడ్ సెడ్ అండ్ ద లార్డ్ స్పోక్ అనే మాటలు ఎన్నిసార్లు ఉంది, న్యూ టెస్ట్మెంట్ లో ఎన్నిసార్లు ఉంది, నంబర్స్ ఆయన కౌంట్ చేసుకున్నాడు, వ్యక్తిగతంగా కౌంట్ చేసి చెప్పేవాడు నంబర్స్. నాకే గుర్తులేదు ఇప్పుడు. బట్ హీ యూస్ టు టాక్ అబౌట్ listening to the voice of God, hearing the voice of God. How many of you know to hear the voice of God? Yesu Prabhu is making a plain statement. Jesus is making a very simple plain statement, a straightforward statement. What is he saying? My sheep hear my voice. If you don't hear his voice, then you are not his sheep. As simple as that. In the decisions that you are taking, how many of you are hearing the voice of God? How many of you wait upon the Lord to hear his voice? How many of you say, Lord, speak, Lord, those words? సండే స్కూల్లో పాడేవాళ్ళు, చిన్న సమూయేలు ప్రార్థించను, చిన్న ప్రార్థన ప్రార్థించను అని పాడేవాళ్ళు కదా. చిన్న సమూయేలు ప్రార్థించెను, చిన్న ప్రార్థించెను, నీ దాసుడాలకించు ఆజ్ఞ నిమ్ము, చిన్న సమూయేలు ప్రార్థించెను. Samuel prayed. He didn't know. He did not recognize the voice of God. Eli taught him. ఏలి నేర్పించాడు. ఈసారి ఆ స్వరం విన్నప్పుడు సమూయేలు వెళ్ళు కూర్చో, ఆ స్వరం విన్నప్పుడు కూర్చొని చిత్తం ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు అని మాట్లాడు. And God spoke. I want to tell you, brothers and sisters, young children, learn to listen to the voice of God while you are small. Go alone, lock yourself in a door or go to a lonely place and say, Lord, I want to know your voice. I want you to speak to me in my heart. I want to speak to me in my ears. I want to know that you are speaking to me. We used to have a song in English, Master, speak thy servant heareth. Often through these walls
there are so many other voices coming, but I want to hear your voice. Jesus also said in John chapter 10, what did he say? In the same verse he said, they do not hear the voice of a stranger. My sheep hear my voice, and they do not hear the voice of a stranger. Are you listening to the voice of a stranger? Are you following the voice of a stranger? If you are following a career-driven life, then you are following the voice of a stranger. If you are living a middle-class driven life, then you are following the voice of a stranger. If you are not living as Jesus lived, then you are not listening to his voice. So listen to this. In this passage, that story, that second story is a huge lesson. Lord is saying, my concern is not about your all these other things that you have. Meeku నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అనే వాటి మీద నా కన్సర్న్ లేదు అని అంటున్నాడు. But he promises to give us our needs. God is promising to give us our needs. మన అవసరతలను తీరుస్తానంటున్నాడు. మన అవసరతలు ఏంటి ఈ వాక్యం ప్రకారం? లూక్ చాప్టర్ 12 ప్రకారం చెప్పండి. అవసరతలు ఏంటి అక్కడ? What are the needs that Jesus is talking about? All these things shall be added unto you అంటే అర్థం ఏంటి? All these things. What are all the things? Food and clothes. What are our needs? Food and clothes. What about other things? Cell phone, tab, scooter, bike, house. Those are not needs. According to the Lord Jesus, according to the word of God, they are not needs. They are extras. Ardhamainda? What are your needs in life? Food and clothes. What does the word of God say? 1 Timothy chapter 6. Having food and raiment, let us therewith be content. Chapter 6, 1 Timothy. I am going slow because I want you to learn these lessons. These are very, very important. These will deliver you from worldliness. Lokatvanlo nunchi vidipinche satyalivi. 1 Timothy chapter 6. Verse 8. But if we have food and clothing, with these we will be content. Apostle Paul is writing. What are our needs? Once again, what are our needs? Food and clothes. Everything else is extra. Listen to this story. మీ ఇంటి దగ్గరికి భిక్షగాడు వచ్చాడు. A beggar has come and he is asking for food. A beggar has come to your house and he is asking for food. భిక్షగాడు భోజనం అడిగాడు. మీరు బిర్యానీ తీసుకొచ్చి పెట్టారు. ఏం పెట్టారు? You have given him biryani. That fellow says, బిర్యానీనా, మసాలా బెంగన్ లేదా ఇందులో అని అన్నాడు. అంటే ఏమంటారు మీరు? ఏమంటారు? పోరా పో, గతి లేదని వస్తే బిర్యానీ పెడితే ఇంకా మసాలా బెంగన్ అడుగుతా పో, అది కూడా తీసేసుకుంటాను అని అంటారు. దేవుని దగ్గర పోయి ఎక్స్ట్రాస్ అడుగుతున్నారు. మీ అవసరతలు ఎవరు అడగట్లేదు. ఆయన అవసరతలు ఆల్రెడీ ఇచ్చేశాడు, వాటిని మర్చిపోయారు. ఎక్స్ట్రాస్ గురించి అడుగుతున్నాడు. ఎక్స్ట్రాస్ ఇవ్వలేదని ఆయన మీద కోపం, మళ్ళీ అడుగుతారు. చెరువు మీద అలిగేసి వెళ్ళిపోయినట్టు. ఎక్స్ట్రాస్ కొరకు బాధ, ఎక్స్ట్రాస్ కొరకు డిస్కరేజ్మెంట్, ఎక్స్ట్రాస్ కొరకు ప్రార్థనలు, ఎక్స్ట్రాస్ కొరకు ప్రయాసాలు. లార్డ్ సేస్ నో ఎక్స్ట్రాస్. I have given you food and clothing, be satisfied. Are we satisfied? The word of God says it. It's not my words. I want you to read carefully. This is where the kingdom of God comes. దేవుని రాజ్యం మీ జీవితంలోనికి ఇది నేర్చుకున్నప్పుడే వస్తుంది. వీటి వెనుక పరిగెత్తినప్పుడు కాదు. డబ్బుల వెనుక, ఆస్తుల వెనుక, టెక్నాలజీ వెనుక, సైన్స్ వెనుక పరిగెత్తినప్పుడు దేవుని రాజ్యం రాదు. When you go back to basics, when you go back to your basic needs and say, Lord, ఈ నా అవసరతల కొరకు కూడా నేను నీ మీద ఆధారపడతాను. About these needs, necessities, what is the Lord saying? Do not worry about them. Is the Lord saying go and do a job, earn lot of money for the sake of food and clothes?
No, Lord says, don't even worry about it. Why you should not worry? Why? Because your heavenly Father knows you have need of all these things. మీ పరలోకమందున తండ్రికి మీ అవసరతలు ఏంటో తెలుసు, ఆయన ఇస్తాడు. వీటి వెనక ఎవరు పరిగెత్తారు? The people of the world, అన్యజనులు. Gentiles run after these things. You seek first God's kingdom and His righteousness, and these things will be given to you. These things అంటే ఏంటి అర్థం అక్కడ? కాలేజ్లో సీట్ కాదు, ఐటీ కంపెనీలో జాబ్ కాదు, అమెరికాకు వీసా కాదు. ఆల్ దీస్ థింగ్స్ అంటే అవి కాదు. ఆల్ దీస్ థింగ్స్ అంటే అర్థం ఏంటి? ఫుడ్ అండ్ క్లోత్స్ విల్ బి గివెన్ టు యూ. ఆర్ యూ సాటిస్ఫైడ్ టు లివ్ లైక్ దట్? Then come with me, let us follow the Lord. If you are satisfied to live like that, that is the point of discipleship. ఇది శిష్యత్వంకు రావాల్సిన ఆ సమయం. That is the point of discipleship in your life, when you say, Lord, I am willing to trust in you for my basic needs. I will not worry about my food. I will not worry about my clothes. You have promised already to provide. I will just follow you. నేను నిన్ను వెంబడిస్తాను, మీరు ఇస్తానన్నారు, ఇక దాని గురించి నాకు చింత కూడా లేదు. I will not worry about it. I will not even fear about it. Do not fear అని అంటున్నాడు యేసు ప్రభు. Do not fear. Do not be anxious. Look at the birds. Look at the grass of the field. Look at the flowers of the field. Even Solomon was not dressed like those flowers. In all his glory, even Solomon's dress was not as beautiful as the flowers of the field. I am going to give you that kind of clothes antunadu. Listen to me, young people. Being rich towards yourself, being rich towards God. When you are rich towards God, you will seek Him, you will follow Him. When you are rich towards God, you will seek Him and you will follow Him. The point of discipleship is the point when one realizes that he must forsake all the man-made things of this world. ఇందాక నేను చెప్పాను, మానవుడు దేవుని నుంచి వేరే మార్గంలో వెళ్ళిపోయాడు, తప్పుడు మార్గంలో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏవేవో చేసుకున్నాడు, తన కొరకు జీవితం కట్టుకుంటున్నాడు. సివిలైజేషన్స్ కట్టాడు, కల్చర్స్ కట్టుకున్నాడు, ఎంపైర్స్ కట్టుకున్నాడు, షిప్ బిల్డింగ్, టెంపుల్ బిల్డింగ్, ఆల్ కైండ్స్ ఆఫ్ బిల్డింగ్స్ he has made. Now as a believer, I must say, Lord, I am going to put aside all those things. I will follow you. I will be satisfied with food and clothes and I will follow you. మీరు నాకు బట్ట భోజనం ఇస్తానంటున్నారు, అంతే చాలు, నేను నిన్ను వెంబడిస్తాను ప్రభువా అని ఎప్పుడైతే మీరు నిర్ణయం తీసుకుంటారో అది మీ డిసైపుల్షిప్. దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకుంటారో అప్పుడు దేవుడు ఏమంటాడంటే, భయపడకుము ఓ చిన్నమంద, చిన్నమంద భయపడకండి, మీకు తన రాజ్యం ఇవ్వడానికి తండ్రికి ఇష్టమైంది అని అంటాడు. It has pleased God to give you His kingdom. God will place His kingdom at your disposal. దేవుడు తన రాజ్యాన్ని మీ చేతుల్లో పెడతాడు. But you have to take that kind of a step. It's not easy. Listen to me carefully. It's not easy. Because we have been taught wrong gospel. We have been preached wrong gospel. We have been taught wrong discipleship. తప్పుడు శిష్యత్వం నేర్పించారు, తప్పుడు సువార్తలను నేర్పించారు, తప్పుడు క్రైస్తవ్యాన్ని నేర్పిస్తున్నారు. వీటన్నిటి వెనక పరిగెత్తే దేవుడు మీరు యేసు ప్రభువుని అంగీకరిస్తే చాలు ఇవన్నీ ఇస్తాడు అని అనుకుంటున్నారు. కాదు. He has promised only food and clothes. He has not promised all these things. He has not promised. If you got them, you got them from some other source, by some other means, not the Lord. Don't give thanksgiving for it. Lord said, I will give you your food and clothes. Be satisfied with that and follow me. Are you ready to follow the Lord like that? That is discipleship. This is not full-time. This is not call for full-time ministry. ఇది full-time ministry కి కాల్ ఇస్తున్నాను అనుకోకండి. యేసు ప్రభువును వెంబడించాలంటే ఇది. I will tell you one story. This is a true story that happened in Russia. This happened in 1880s. Communism రాకముందు జరిగిన స్టోరీ.
This man, there was a man called Peter. Peter comes from a very rich family. He comes from a noble family. చాలా ధనవంతుడైన వ్యక్తి పీటర్. లాట్ ఆఫ్ ల్యాండ్స్, లాట్ ఆఫ్ ప్రాపర్టీస్. ప్రభువుని అంగీకరించాడు. He was in his 30s or 40s. One day he came to his friend. ఆయన ఫ్రెండ్ దగ్గరకు వచ్చాడు. థియోడర్ ఫ్రెండ్ పేరు. థియోడర్ దగ్గరకు వచ్చి అన్నాడు, థియోడర్, ఐ వాంట్ టు ఒబే ద లార్డ్స్ వర్డ్ లిటరలీ. ఐ వాంట్ టు లీవ్ ఎవ్రీథింగ్ అండ్ ఫాలో ద లార్డ్. అంటే వాట్ డస్ ఇట్ మీన్ అంటే ఏం చేస్తావు అని అంటే, ఐ వాంట్ టు లీవ్ మై ప్రాపర్టీస్ టు మై ఫ్యామిలీ, మై ల్యాండ్స్ అండ్ హౌసెస్ టు మై చిల్డ్రన్ అండ్ అదర్స్. లెట్ దెమ్ డూ వాట్ ఎవర్ దే వాంట్. ఐ హ్యావ్ సమ్ బ్యాంక్ బ్యాలెన్స్, money in the bank. I want to convert my money into silver and gold and distribute it to the poor. This man took all his money from the bank, converted it into silver coins and gold coins. This is a true story. The daughter of Theodore is writing this story. Theodore's friend is doing this. Theodore కూతురు రాస్తుంది ఈ స్టోరీ. So Peter took those silver and gold, distributed it to the poor people in St. Petersburg, city of St. Petersburg in Russia. This is in 1880s. After distributing all the silver and gold, he went back home, removed all his costly clothes, and put on a small, simple garment, simple overgarment, apron like, tied a belt around his, removed his shoes, took a staff, took a bottle of water, and went away. Nobody knows where he went. He said, I'm going to travel the world and pray for the world. ప్రపంచంలో ఉన్న పాపుల కొరకు, వ్యక్తుల కొరకు ప్రార్థన చేయాలని నేను ఈ జీవితం జీవించాలని పూనుకున్నాను అని అంటున్నాడు. After 15 to 20 years later, Theodore was visiting another city called Kiev. Kiev is in Ukraine now. ప్రస్తుతం యుక్రెయిన్లో ఉంటుంది కియేవ్ అనే పట్టణం. యుక్రెయిన్కి వెళ్ళాడు. అక్కడ ఒక సండే రోజు చర్చ్లోకి సండే సర్వీస్ కొరకని వెళ్తుంటే బయట భిక్ష వాళ్ళు కూర్చొని డబ్బులు అడుక్కుంటున్నారు. అందులో పీటర్ కూర్చొని ఉన్నాడట. ఈయనకు చూసి షాక్ అయ్యాడు. హీఈస్ ద సన్ ఆఫ్ ఎ రిచ్ మ్యాన్, ఎ వెరీ రిచ్ మ్యాన్. He saw with his own eyes, he distributed silver and gold. He said, Peter immediately stood up and came. Why are you sitting here? Lord has asked me to experience the poverty of the poor. పేదవారి పేదరికతను ఎక్స్పీరియన్స్ చేయమని దేవుడు నాకు చెప్పాడు. వారితో వారి జీవితాన్ని పంచుకోమని చెప్పాడు. అందుకొరకే నేను వాళ్లతో కలిసి జీవిస్తున్నాను ఇప్పుడు అని అన్నాడు. వీళ్ళు కొంతమంది వెర్రి వీళ్ళు వాళ్ళతో ఎందుకు కూర్చున్నావు, పిచ్చోళ్ళు వీళ్ళు అంటే, వాళ్ళు పిచ్చోళ్ళు. యేసు ప్రభుని పిచ్చోడు అన్నారు కదా, మరి నన్ను కూడా పిచ్చోడు అంటే పర్వాలేదు, నేను వాళ్ళతోనే జీవిస్తాను అని అంటున్నాడట. How many of us are ready for that kind of a life? Lord is not even asking us to live like Peter. Lord is, all that the Lord is saying is, follow me. I'm going to take care of your food. I'm going to take care of your clothes. Follow me. Leave the world. లోకము దాని జీవన విధానాలను విడిచిపెట్టండి. లోకము లోక జీవన విధానాలను విడిచిపెట్టండి. యేసు ప్రభువును వెంబడించండి. ఆయన ఎక్కడ వెళ్ళమంటే అలా ఎక్కడికి వెళ్ళండి, ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోండి, ఏం చేయమంటే అది చెయ్యండి. ఆయన చేయమంటే చెయ్యండి, లేకపోతే లేదు. ఇఫ్ హి లీడ్స్ యూ ఇంటు అ కాలేజ్, గో. If he leads you into a job, go. But you are going there not because you are getting a salary and lot of money and you can build a house. You are going there because God has taken you there. Wherever I joined, when I was working and later on in the ministry, wherever I was, whether a place or city or town, even recently when I went to Vishakhapatnam, many people were asking, are you going to settle down there or are you going to do ministry there? I said, Lord asked me to go, I have gone there, that's all. We will live there. We will live as witnesses for the Lord. Whatever the Lord wants to do through us, we will do it. దేవుడు మా చేత ఏం చేయించాలనుకుంటున్నాడో అది ఆయన చేయించుకుంటాడు. మేము అక్కడ జీవించడానికి, ఆయన జీవించడానికి వెళ్ళమన్నాడు, జీవించడానికి వెళ్తున్నాం. ఆయన మా దగ్గరికి ఎవరిని తీసుకొస్తే వాళ్ళకి సేవ చేస్తాం, మమ్మల్ని ఎవరి దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళకి సేవ చేస్తాం మేము, అంతే. విడిచిపెట్టి వెళ్ళిపోమంటే విడిచిపెట్టి వెళ్ళిపోతాం, మళ్ళీ విడిచిపెట్టి వెళ్ళిపోమంటున్నాడు, వెళ్తున్నాం. Live as followers of the Lord Jesus Christ. This is the call to discipleship. ఇది శిష్యత్వానికి, యేసు ప్రభువును వెంబడించడానికి పిలిచిన పిలుపు. మళ్ళీ చెబుతాను, పెద్దవాళ్ళకు మీకు కొందరు కోపం రావచ్చు నేను చెప్పే మాటలు చేత, ఎందుకంటే మీ పిల్లలు కూర్చొని ఉన్నారు ఇక్కడ. ఐఎమ్ నాట్ అఫ్రైడ్. If you get angry with me,
If you don't want to call me again, I am not afraid. If you want to beat me up, I am not afraid. The lifestyles that we are living is not according to the word of God. మనం ప్రస్తుతం జీవించే జీవన శైలీలు దేవుని వాక్య ప్రకారం కాదు. యేసు ప్రభు ఇలాంటి జీవితాల కొరకు పిలవలేదు మనల్ని. లోకాన్ని వెంటాడండి, లోకాన్ని సంపాదించుకోండి, ప్రార్థనలు చేసి సంపాదించుకోండి, వాగ్దానాలు కోట్ చేసి సంపాదించుకోండి అని పిలవలేదు. మానవుడు తన కొరకు తాను కల్పించుకున్న ఆ జీవన శైలిని విడిచిపెట్టండి, నన్ను వెంబడించండి అని అంటున్నాడు యేసు ప్రభు. Leave the lifestyle that man has made for himself. Come and follow me. I will take care of your food. I will take care of your clothes అని అంటున్నాడు. Hello. Listen. The call to follow the Lord Jesus Christ is a totally different call. That's why it is not easy. It is not easy. ఇక్కడ ఇంకో మాట చెప్తాను, జాగ్రత్తగా వినాలి. నా టైం కూడా అయిపోతుంది, బ్రేక్ తీసుకోవాలి. కానీ ఈ మాటలు ప్రాముఖ్యం. చాలా మంది ఏమనుకుంటున్నారంటే, who is our greatest enemy today? Many Christians are thinking our greatest enemy is the present day government. Isn't it? Many are praying also. Or many are thinking Taliban is the greatest enemy of Christians. Now Taliban has come in Afghanistan. What is happening to Christians there? Listen to me carefully. The greatest enemy of Christian life and Christian witness is not Taliban. It is not BJP. It is not RSS. It is not VHP. It is not Shiv Sena. The greatest enemy of Christian life and Christian witness is the middle class lifestyle. Is the modern lifestyles. What the enemies of the cross of Christ could not do in the last 2000 years, the middle class modern lifestyles have done it. గత 2000 సంవత్సరాల పాటుగా క్రీస్తు శిలువ విరోధులు చేయలేని పనులు ఈ ఆధునిక జీవన శైలి చేసింది. ఏం చేసిందంటే మన విశ్వాసాలను బలహీనపరిచింది, మనకు సాక్ష్యాలు లేకుండా చేసింది. There is no difference between you and the man in the world, between your life and the man in the world. You run after the same things that they run after. You pray for the same things that they pray for. You give thanks for the same things that they give thanks for. You are discouraged about the same things that they are discouraged about. What is the difference? What Nero could not do, what Mao Zedong could not do, what Stalin could not do, what Idi Amin could not do, what Pol Pot in Cambodia could not do, modern lifestyle has done it. It has weakened the faith and weakened our witness. So much so, there is hardly any witness in the world. Nero Chakravarti, Mao Zedong, లేక స్టాలిన్ చేయలేనిది ఈ ఆధునిక జీవన శైలి చేసింది. మనకు విశ్వాసం లేకుండా చేసింది. విశ్వాస జీవితాలు అని అంటున్నారు, డబ్బుల మీద ఆధారం, ఇన్సూరెన్సెస్ మీద ఆధారం, జీతాల మీద ఆధారం, ఉద్యోగాల మీద ఆధారం, చదువుల మీద ఆధారం, ప్రార్థన చేసుకొని ఆధారపడుతున్నారట వీటి మీద. బుద్ధిహీనత కాకపోతే ఇంకేమంటారు దీన్ని? గుడ్డితనం కాకపోతే ఇంకేమంటారు దీన్ని? Who is blind but my people? Who is deaf but my servant, says the Lord. గుడ్డోళ్ళు ఎవరు? నా ప్రజలే అంటున్నాడు. మూగవాళ్ళు ఎవరు? లేక చెవిని లేని వాళ్ళు ఎవరు? నా సేవకులే అని అంటున్నాడు. దేవుని స్వరం వినలేని పరిస్థితుల్లో ఉన్నాం ఈ రోజుల్లో. లోక స్వరాలను విని లోకం వెనుక వెళ్ళిపోయాము. We are listening to the voice of a stranger and running behind strangers in the midst of all the meetings that are going on. మన మధ్య జరిగే ఈ కూటాలన్నిటి మధ్య, in the midst of all the conferences, all the special meetings, all the retreats, all the conventions, yet we are going in the wrong direction. ఇన్ని కూటాలు జరుగుతున్నా కానీ, ఇన్ని కాన్ఫరెన్స్లు, రిట్రీట్స్లు ఎన్ని జరిగినా కానీ మనం ఇంకా తప్పుడు మార్గాల్లోనే వెళ్తున్నాం. వీఆర్ గోయింగ్ బిహైండ్ ద వరల్డ్, వీఆర్ నాట్ గోయింగ్ బిహైండ్ అవర్ మాస్టర్. మనం లోకం వెనక వెళ్తున్నాము, మన యజమానులు వెనక వెళ్ళట్లేదు. లార్డ్ సేస్, కమ్ ఫాలో మీ.
ఎప్పుడైతే మీరు ఈ డెసిషన్ తీసుకొని అడిగేస్తారో, దట్ ఈస్ వెన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ కమ్స్. అందుకొరకే పీటర్ Acts chapter 2 అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం chapter 3 he was entering the temple. There was a man asking for money. Peter said, silver and gold I do not have, but what I have I give unto you. In the name of Jesus of Nazareth, rise up and walk. And that fellow stood up immediately. That is the kingdom of God. The New Testament church, where is the kingdom of God? Acts chapter 2 verse after 43, after 44 is the kingdom of God. They were with one accord, with one mind and with one accord. వాళ్ళందరూ విశ్వాసులు ఏక మనసుతో కూడుకున్నారట. చాలా మంది ఏమనుకుంటున్నారంటే, ఇది కూడా చెప్తాను, డైరెక్ట్ గా చెప్తాను, కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ ఇన్ వర్స్ 42. Not Acts 2:42 is not the kingdom of God. Kingdom of God is in verse 43, 44, 45. They were of one accord. వెంటనే వాళ్ళ మీదకి దేవుని ఆత్మ వచ్చాడు, దేవుని రాజ్యం వచ్చింది. రాజ్యం రాగానే ఏం చేశారు, వాళ్ళకు ఎవరో పీటర్ సెమినార్ కండక్ట్ చేశాడు. ఏమని? కమ్యూనిటీ లైఫ్ అంటే ఎలా ఉంటుంది, మీ ఆస్తులన్నీ అమ్మేసుకొని వచ్చి డబ్బులు తీసుకొని రమ్మని సెమినార్ పెట్టాడా పీటర్? కానీ వాళ్ళు ఏం చేశారు? ఎవరు టీచ్ చేయలేదు. నోబడీ టాట్ దెమ్ టు సెల్ దేర్ ప్రాపర్టీస్, కమ్ అండ్ లివ్ యాజ్ వన్ పీపుల్. They sold what they have. Nobody claimed anything as his own. వాళ్ళలో ఎవరు కూడా వాళ్ళకున్నది ఇది నాది అనలేదట. అంటే నాకుంటే నువ్వు వాడుకో, లేదా నీకు తీసుకో వాడుకో అనేసారట. అందుకొరకే వాళ్ళలో ఎవరికి ఏ కొరత లేదు. మీ సంఘంలో కొరత ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? హాస్పిటల్ బిల్ పే చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? కాలేజ్ ఫీజ్, స్కూల్ ఫీజ్ కట్టలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? వేర్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? We boast that we are having breaking of bread, fellowship, apostles' doctrine and fellowship, but there's no one accord. Everyone goes away with the same need. వచ్చిన వాళ్ళు వాళ్ళ అవసరాలతో వెళ్ళిపోతున్నారు అట్లే. I challenge this assembly. I challenge the people of God on earth, wherever you are, whoever you may be listening. I challenge you, if you are in the kingdom of God, you must see that oneness and one accord and of one mind, where what you have is not mine, it is yours also. You can use it so that everybody's need is taken care. That is when the world will look at us and say, this is completely different. These are the people of God. This is the meaning of the kingdom of God. When you say, Lord, I will follow you, I will do as you say. On the other hand, what do we have? We have disparity of riches. Some are very rich, some are very poor. Some don't have anything, some have everything. Some have 2 or 3 houses. Some even don't even have a proper shelter to live in, and they are believers. ఈ వన్ అకార్డ్, వన్ మైండ్ గురించి వినండి. ఇంకో మాట అది చెప్పి నేను ముగిస్తాను. When we are born again, we are brought into the body of Christ. You and I, all of us are one body. One body అంటే అర్థం ఏంటి? తెలుగులో ఏక శరీరులము. మీరు, నేను, మనం అందరం ఏక శరీరంలో. ఏక శరీరులలో కొందరికి తక్కువ, కొందరికి ఎక్కువ ఉంటుందా? ఏక శరీరము అని అంటే మీ పట్ల నా పట్టింపు ఎంత ఉండాలి, నా పట్ల మీ పట్టింపు ఎంత ఉండాలి? ఏది, ఏ సంఘం చూపిస్తుంది ఇది? Which church on this earth is showing this kind of a life where we are one body, we are one people? There's no one with a need among us. All our needs are met because we are one people. We are the kingdom of God. That is the challenge before us. Many of us have been rich towards ourselves. మనలో చాలా మంది మన సెల్ఫ్ ని కట్టుకోవడానికి వెళ్ళిపోయాం. We are building ourselves, but we are not rich towards God. దేవుని పట్ల ధనం సంపాదించుకోలేదు. When you begin to live with the words of the Lord Jesus Christ, that's when you will be rich towards God. When you begin to live with one accord and one mind, when you begin to live
with just food and clothes, that is when you are rich towards God. ఎప్పుడైతే భోజనము బట్టతో నేను తృప్తిగా ఉంటాను ప్రభు అని అంటో అప్పుడు నీవు దేవుని పట్ల ధనవంతుడవు. ఎప్పుడైతే మీరు ఏక మనసుతో ఏ అవసరత లేకుండా దేవుని ప్రజలుగా ఏక శరీరులుగా జీవిస్తారో అప్పుడు మీరు నిజంగా దేవుని పట్ల ధనవంతులు, స్వయం పట్ల కాదు. There is nothing called rich towards self in the word of God. At least not in the New Testament. There is only rich towards God. It is your choice whether you want this or that. If you want to be rich towards yourself, you can go and follow your own life. If you want to be rich towards the Lord Jesus Christ, if you want to be rich towards the Lord Jesus Christ, towards God, then you follow him. Lord, I will take up the cross and follow you. Let's bow our heads in prayer. భయపడకుము ఓ చిన్న మంద, దయగల మీ తండ్రి పిలుచుచున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద, తన రాజ్యమంతా నీకియగోరి, తన రాజ్యమంతా నీకియగోరి. ఉన్నత పిలుపు నీకు నిచ్చేను, ఉన్నత పిలుపు నీకు నిచ్చేను. తన రక్తమిచ్చి నిన్ను కొన్నాడు, తన రక్తమిచ్చి నిన్ను కొన్నాడు. భయపడకుము ఓ చిన్న మంద. ఆయన పిలుస్తున్నాడు. ఆ స్వరం విని ఆయనను వెంబడించండి. Lord, we thank you for this morning. Pray these words spoken so softly and gently will sink into our hearts. ఎంతో నెమ్మదిగా మెల్లగా మాట్లాడిన మాటల ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. వీటిని అర్థం చేసుకునే కృపను దయచేయండి. మా కళ్ళు తెరవండి, మా చెవులను విప్పండి. మీ స్వరం విని మిమ్మల్ని చూచి గ్రహించి మిమ్మల్ని వెంబడించేవారిగా చేయండి. ముందుండే సమయంలో కూడా మమ్మల్ని నడిపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.